హే గైస్, దిస్ అరవింద్. వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు చూస్తున్న ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ అని లేకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ సింబల్ మీద ట్యాప్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి మరిన్ని మూవీ రివ్యూస్ ఆర్ షార్ట్ ఫిల్మ్స్ ఎనీ కంటెంట్ వెంటనే మీ ఛానల్లో అయితే వచ్చేస్తుంది. మార్కస్ చెప్పు. పెట్టిర్రు ఇప్పుడే నోట్ల పెద్ద ముద్ద. టిల్లు స్క్వేర్ మూవీ అయితే రిలీజ్ అయింది. సో మూవీ ఎలా ఉందని మాట్లాడుకుంటే కనుక ఫస్ట్ హాఫ్ అనేది చాలా బాగుంటుంది. అసలు సినిమా మన ఫస్ట్ మూవీ ఎంతైతే ఎంజాయ్ చేస్తామో సినిమా ఫస్ట్ హాఫ్ కూడా అంత బాగా ఎంజాయ్ చేస్తాం. సిద్ధు యాక్టింగ్ కానీ అండ్ చాలా జెన్యున్గా ప్యూర్గా ఉండే కామెడీ, అంటే ఎక్కడ బలవంతంగా పెట్టినట్టు ఉండదు. కామెడీ చాలా బాగుంటుంది. ఫస్ట్ హాఫ్ మొత్తం కామెడీతో. ఏమైందిరా మళ్ళీ ఏ పంచాయతీ బీజిఎం స్కోర్ యాజ్ ఇట్ ఈస్ ఎప్పుడు ఫస్ట్ మూవీకి ఎంత లేచిందో ఈ సినిమా కూడా సేమ్ అలాగే ఉంటుంది, ఎక్కడ తగ్గదు బీజిఎం స్కోర్ అనేది. అండ్ అనుపమ కూడా చాలా బాగా యాక్ట్ చేసింది. అంటే తనని గ్లామరస్ రోల్కి తీసుకున్నట్టున్నారు, అలానే అనిపించింది. ఎందుకంటే అంత ఇంపార్టెంట్ క్యారెక్టర్ కాదు, బట్ టిల్లు చుట్టూ అంటే టిల్లు ఒక అమ్మాయిని చూసి ఇష్టపడాలి, లేకపోతే తన ద్వారా మోసపోవాలి అనే కంటెంట్కి అమ్మాయిని తీసుకున్నట్టున్నారు. ఎందుకంటే అలాగే ఉంది అనుపమ క్యారెక్టర్ అయితే మొత్తం అలాగే ఉంది. నాకైతే తన క్యారెక్టర్ అంత ఇంపార్టెంట్ అనిపించదు. అంతే, అంటే ఆ క్యారెక్టర్ అనుపమ అని పెట్టాల్సిన అవసరం లేదు, కొత్త హీరోయిన్స్ అయినా పెట్టచ్చు. ఆడిందిరా నీతో వింత నాటకం. ఎందుకు అట్లా అన్నిటికీ నువ్వు చెప్తున్నావు? నాకు ఇష్టం. నేను ఏదో అడిగినా నువ్వే చెప్తావా? ఎస్. మళ్ళీ ఎస్ అంటివి ఇంకా మొత్తం అవుట్ ఆఫ్ ఫోకస్ అవుతుంది, ఇంకే ఉంటుంది. సో ఫస్ట్ హాఫ్ అయితే కామెడీ బాగుంది అండ్ ఎవరి క్యారెక్టర్స్ వాళ్ళు బాగా చేశారు. సిద్ధు అయితే తన యాక్టింగ్ తో అందరికి మనకు తెలిసిందే చాలా బాగా యాక్ట్ చేశారు. అంతా బీజిఎం స్కోర్ బాగుంది అండ్ సాంగ్స్ కూడా బాగున్నాయి. ఫస్ట్ హాఫ్ లో నాకు ఇంటర్వెల్ చాలా త్వరగా ఇచ్చేసాడు అనిపించింది. అంటే అలా ఫీల్ అయ్యా నేను, ఎందుకంటే ఆ సినిమాలో ఇన్వాల్వ్ అయ్యా. సో ఆ కామెడీ అంటే కంటిన్యూస్ గా నవ్వుతూ ఉంటాము, సో అందువల్ల ఇంటర్వెల్ త్వరగా ఇచ్చేయడం అనిపించింది. సో సెకండ్ హాఫ్ కూడా ఇదే కంటిన్యూ అయితే అనుకున్నాం, కానీ సెకండ్ హాఫ్ వెళ్ళే కొలది అలా సమాన్ డౌన్ చేసుకుంటూ వెళ్ళిపోయి. సో సెకండ్ హాఫ్ లో ఎక్కడైనా ఒక్క సీన్ కి ఏమైనా మనం రియాక్ట్ అవుతాము అంటే సో ఆ సీన్ వచ్చేటప్పటికి ఏంటంటే మన టిల్లు మూవీలో ఉన్న రాధిక ఎంట్రన్స్ అనమాట. ఆ ఒక్క సీన్ అయితే అసలు సెకండ్ హాఫ్ లో టాప్ క్లాస్ సీన్ అది. సో ఆ రాధిక క్యారెక్టర్ ఉన్నంతసేపు కొంచెం బాగుంటుంది ఎంటర్టైన్మెంట్ గా. సో తొండ మళ్ళీ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ యాజ్ యూజువల్ గా డౌన్ అయిపోయింది సినిమా. అలాగే క్లైమాక్స్ లో అనుపమాన్ని తేల్చేశాడు ఆ క్యారెక్టర్ ని. అండ్ ఫస్ట్ మూవీలో యాక్ట్ చేసిన ప్రిన్స్ కూడా ఈ మూవీలో ఉన్నారు, విలన్ రోల్ చేశారు, కానీ అనవసరం అనిపించింది. అసలు యాక్టింగ్ కూడా ఏమనిపించలేదు, అంటే రియాలిటీగా లేదు. ఏదో చెయ్యాలి యాక్షన్ అని చెప్తే చేసినట్టుగా ఉంది, నాకు అలాగే అనిపించింది. ఓవరాల్ ఏంటంటే డీజే టిల్లు స్క్వేర్ వచ్చేటప్పటికి ఫస్ట్ హాఫ్ ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఎక్కడ తగ్గదు, అండ్ సెకండ్ హాఫ్ వచ్చేటప్పటికి స్లోగా మొత్తం సినిమా అయ్యేటప్పటికి మనం నీరు గారిపోతాం అలా అయిందనమాట. ఓకేనా? సో ఇంకంతా ఈ మూవీ గురించి మాట్లాడుకుని పెద్ద ఇంకేం లేదు.